ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో నేడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం క్షేమాభివృద్ధి కలగాలంటే మనందరి జీవితాల్లో మనం క్షేమంగా ఉండాలనే ఆశ ఉంటుంది. మనందరి జీవితాల్లో మనం మేలుకరంగా మన యొక్క ఆలోచనలు, మన అవసరాలు తీరాలనే ఆశ మనందరికీ ఉంటుంది. అలా ఆశ ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు మనం క్షేమంగా ఉంటాం, ఎప్పుడు మనం సంతోషంగా జీవించగలం అనే అంశాలని మనం నేర్చుకోవాలండి. వాటిని నేర్చుకుంటే, వాటిని తెలుసుకుంటే, ఆ యొక్క సత్యం మనం ఎరిగితే మన జీవితాల్లో ఖచ్చితంగా క్షేమాభివృద్ధి మనం పొందొచ్చు. మన జీవితాల్లో మనం శాంతికరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవచ్చు, మనం అభివృద్ధి చెందవచ్చు, ఆశీర్వాదాన్ని పొందవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి చాలా తేటతెల్లంగా, స్పష్టంగా చాలా అంశాలను మనకు బోధిస్తూ ఉంటుంది. ఆ అంశాలని కొంతమంది వినట్టు వదిలేస్తారు, కొంతమంది విశ్వసించరు, కొంతమంది విశ్వసించి పాటిస్తారు. పాటించిన వారి జీవితంలో ఖచ్చితంగా మేలును పొందుకుంటారు. నేటి వాక్య భాగం క్షేమాభివృద్ధి పొందాలంటే, మన జీవితాల క్షేమాభివృద్ధి పొందాలంటే మనం ఏం చేస్తే క్షేమాభివృద్ధి పొందుతాం అనే అంశాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉంది. సో చిన్న ప్రార్థన చేసుకొని ఏంటి ఆ దేవుని చిత్తం, ఎలాంటి పరిస్థితుల్లో మనం క్షేమాభివృద్ధి పొందొచ్చు అనే అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడండి అయ్యా. ఇదిగో మేమందరం క్షేమాభివృద్ధి పొందాలంటే, ఈ వాక్యం వింటున్న బిడ్డలు క్షేమాభివృద్ధి పొందాలంటే అయ్యా మీ యొక్క ఆలోచన ఏంటి, మీరు చెప్పే ఆ యొక్క బోధ ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. సో ప్రియులారా, క్షేమాభివృద్ధి పొందాలంటే దేవుని చిత్తం మనం చేసేవారంగా ఉండాలి. ఏంటి దేవుని చిత్తం చేస్తే క్షేమాభివృద్ధి పొందుతావా? ఖచ్చితంగా క్షేమాభివృద్ధి పొందుతాం. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే చిత్తం ప్రభు అంటాం కదా, చిత్తం రాజా అంటారు. సో భటులు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు? చిత్తం రాజా అంటారు. అంటే మీ నిర్ణయం, మీరేం చెప్తారో అది చేస్తాను, మీరు చెప్పింది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది చిత్తం, దేవుని చిత్తం, దేవుని నిర్ణయం, దేవుని ఉద్దేశం. సో ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో మనం చేయడానికి మనం సముఖత కలిగి దాన్ని మనం ముందుకు కొనసాగించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి, ఏమాత్రం సందేహం లేదు. అయితే దేవుని చిత్తం నెరవేర్చమని దేవుని యొక్క వాక్యం చాలా కరాఖండిగా, చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. చూడండి, మీ మనసు మార్చుకుని దేవుని చిత్తాన్ని చేయండి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? మీ మనసు మార్చుకోండి, మీరు మారు మనసు పొంది మీరు దేవుని చిత్తం చేస్తూ రూపాంతరం పొందండి, ట్రాన్స్ఫర్మేషన్ చెందండి. ఈ లోక మర్యాదను అనుసరింపగా అనగా ఈ లోకాన్ని మీరు ఫాలో అవ్వకుండా, ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని, ఈ లోకంలో ఉన్న లోక జ్ఞానాన్ని మీరు అనుసరించుకోకుండా, లోక జ్ఞానం, చాలామందికి చాలా తెలివితేటలు ఉంటాయి, రకరకాల తెలివితేటలను ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. అలాంటి రకరకాల తెలివితేటలని ప్రదర్శించుకోకుండా దేవుని చిత్తం ఏదో గుర్తెరిగి మీరు దేవుని చిత్తం చేయడానికి మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యమే చాలా కరాఖండిగా మనకు సూచిస్తూ ఉంది. కాబట్టి దేవుని చిత్తం, దేవునికి ఉద్దేశాలని మనం నెరవేర్చడానికి, దేవుడు బోధించినట్లుగా మనం నిర్ణయాలు తీసుకోవడానికి, దేవుడు బోధించినట్లుగా మనం అడుగులు వేయడానికి మనం సంసిద్ధత కలిగి ఉండాలి. ఎందుకని దేవుని చిత్తం నెరవేర్చాలంటే మనకి ఈ లోకంలో మనకి ఒక్కొక్కసారి చాలా కఠినమైన బాధలు కలుగుతూ ఉంటాయి, కఠినమైన శ్రమలు, మనసు గాయపడిన సందర్భాల్లో, అలాగే చాలా విపత్తుకరమైన నష్టకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వారికి ఏమనిపిస్తే అది చేస్తారు, వారికి నచ్చినట్లుగా వారు చేస్తారు, వారికి కోపం వచ్చినట్లుగా వారికి చేస్తారు, వారికి బాధ కలిగినట్లుగా వారు చేస్తారు. అలాంటి నిర్ణయాలు వారి జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగిస్తాయి కదండి. చాలామంది జీవితాలు మనం పిచ్చి పని చేసిందండి, పిచ్చి పని చేసేటండి అంటారు. అంటే చాలా సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అలా మన చిత్తం, మన ఆలోచనలు మనం నెరవేర్చకూడదంటండి, మన నిర్ణయాలు మనం నెరవేర్చకూడదండి. దేవుని చిత్తాన్ని చేయడానికి మనం సముఖత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే రెండో విషయం మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్తలో మనం పరలోకపు ప్రార్థన చూస్తాం. ఏంటంటే నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం
వచ్చునుగాక. పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరునుగాక. దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతుంది. దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతుంది. సో భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలి. భూమి మీద ఆయన చిత్తం నెరవేరట్లేదని కదా ఆ అంశం చెబుతుంది. అంటే పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతుంది ఆయన ఉద్దేశాల ప్రకారం. సో ఆయన పిలవంగానే దేవదూతలు చిత్తం ప్రభు అంటున్నాయి. దేవదూతలు అన్నీ కూడా ఆయన ఆలోచన ప్రకారమే నడుస్తున్నాయి. ఆయన కనుసన్నల్లోనే, ఆయన చెప్పు చేతల్లోనే దేవదూతలన్నీ ఉంటున్నాయి. కానీ మనిషి మాత్రం తన సొంత ఆలోచనలు బట్టి వెళ్ళిపోతున్నాడు. మరి చాలామంది వారి సొంత ఆలోచనలు బట్టి, వారి సొంత నిర్ణయాలను బట్టి వారికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికిస్తున్నారు. అలా వారికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తాం, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం, మనుషులు వారికి తోచినట్టుగా వాళ్ళు బ్రతకేయడం వల్లనే చాలా సమస్యలు, చాలా గజిబిజి పరిస్థితులు వారి జీవితాల్లోకి దాపురిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని చిత్తం ఏంటో పరీక్షించి పరిశీలించి మనం నడుచుకుంటే మన జీవితాల్లోకి గలిబిలి రాదండి. చాలా భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు రావు. దేవుని చిత్తాన్ని మనం చేయడానికి సంసిద్ధత కలిగినప్పుడు, దేవుని చిత్తం మీద పరిశీలించి పరీక్షించి వాక్యాన్ని ధ్యానించి ఇది దేవుని చిత్తమేనా కాదా అని ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలోకి గలిబిలి కానీ గజిబిజి కానీ ఆందోళన కానీ రాకోకుండా ఉంటాయి. కాబట్టి చాలా శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే ఆశీర్వాదం, సమృద్ధి, సంతోషం, ఎనలేని పట్టలేనంత ఆనందం వచ్చినప్పుడు కూడా నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు తీసుకునే అడుగులు, నువ్వు మాట్లాడే మాటలు అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటే, దేవుని చిత్తపు నెరవేర్పుని నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు క్షేమాభివృద్ధి కలుగుతుందండి. ఖచ్చితంగా మనందరికీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ ఆ సత్యాన్ని గ్రహించుకోకుండా, దేవుని చిత్తం అంటే ఏంటో కూడా తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అనే ఆలోచన కూడా లేకోకుండా చాలామంది వారి సొంత అభిప్రాయాలను బట్టి వారు నడుస్తున్నారు. కాబట్టి జీవితాల్లో గలిబిలి, గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి పరలోకమందు దేవదూతలు ఆయన చిత్తాన్ని చేస్తున్నాయి, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నాయి, ఆయన ఆలోచన ప్రకారం ఏమో నడుచుకుంటున్నాయి. మనం కూడా ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవాలి, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలనే బుద్ధి, జ్ఞానం మనకి రావాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు మారు మనసు పొందే ఈలోక మర్యాదను అనుసరింపగా అనుకూలమును సత్యమును సంపూర్ణమై ఉన్న ఆయన చిత్తమేదో గ్రహించి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం కరకండిగా బోధిస్తుంది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కాబట్టి దేవుని చిత్తం చేయాలి. నెంబర్ 1, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, దేవుని చిత్తం చేయాలని అవి చాలా కరకండిగా స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఓకే, అయితే దేవుని చిత్తం చేయడం వలన కలిగే మేలు, దేవుని చిత్తం చేయడం వలన కలిగే మేలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలను చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. దేవుని చిత్తాన్ని చేస్తే దేవుడు మన త్రోవల్ని సరళం చేస్తాడంట. దేవుని చిత్తాన్ని చేస్తే దేవుడు మన త్రోవల్ని సరళం చేస్తాడు. సో దేవుని చిత్తాన్ని చేస్తే మనకి క్షేమం కలుగుతుంది. దేవుని చిత్తాన్ని చేస్తే మన త్రోవలు సరళం అవుతాయి, సాఫీ. ఒక జీవితం అనేది నెమ్మదిగా, సాఫీగా, సరళంగా, సంతోషంగా ఉంటుంది. చాలామంది జీవితాల్లో నెమ్మది లేదు, చాలామంది జీవితాల్లో గలిబిలి, కుటుంబాల్లో కలహాలు, ఒంటరి పోరాటాలు, ఏమండి మరి భర్త వదిలేసి, భార్య వదిలేసి, లేకపోతే భయంకరమైన నష్టం పొంది కోర్టు కేసులు, చాలా గందరగోళమైన పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో చాలా విపత్తికరమైన విభిన్నమైన పరిస్థితులు దాపురించి చాలామందిని గలిబిలి చేస్తున్నాయి కదండి. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లోకి రావంటండి దేవుని చిత్తం చేస్తే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇందడిగా లోక మర్యాదను, లోకాన్ని నువ్వు అనుసరించొద్దు, నలుగురితో పాటే అనుకోవద్దు. మందలో ఒకటిలాగా నువ్వు అందరూ ఫాలో అవుతున్నట్టుగా ఎవడు అబద్ధం ఆడతలేదండి అని ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు. ఎవడు నీతిగా ఉంటున్నాడంటే ప్రశ్నించేవాళ్ళు చాలా ఉన్నారు. ఎవరికి లేదు కోపం, ఎవరికి కోపం లేని వాళ్ళు చూపించండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు మాట్లాడరండి, ఎందుకు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, ఇలా మాట్లాడితే మాట్లాడుకోకుండా ఉంటారా, అని చెప్పేవారు ఉంటారండి. అందరిలాగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉండకూడదనే కదా దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. అందరు ఇలాగే ఉంటున్నారు, వాళ్ళు ఇలాగే ఉంటున్నారు, వీళ్ళు ఇలాగే ఉంటున్నారని నువ్వు అనుకుంటే ఎలా? ఈ లోకాన్ని నువ్వు అనుసరించకూడదు. ఈ లోకంలో అందరూ ఉంటున్నట్లుగా నువ్వు ఉండాలని అనుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగానే ఉండాలి. అంతేకాదు ఈ లోకం ఉంటున్నట్లుగా కాదు, నీకు ఏం తోచిందో అది కూడా నువ్వు చేయకూడదు. నీకు తోచినంత మాత్రాన, నీకు ఆలోచన వచ్చినంత మాత్రాన, నీకు కోరిక కలిగినంత మాత్రాన, ఏమంటే నీకు కోపం వచ్చినంత మాత్రాన, నీకు ఉద్రేకం వచ్చినంత మాత్రాన చేయకూడదు. నీకు ఏం తోచిందో అది చేయకూడదు. నీ జ్ఞానాన్ని కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు. నిజంగా వారి సొద్దుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది పనులకి వెళ్ళి ఆ పనుల్లో వారు అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు.
పొలం పనులకి వెళ్ళి నిజంగా నడు నొప్పులతో కాళ్ళు నొప్పులతో బాధపడేవారు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టండి. కానీ కొంతమంది అతి తెలివి ప్రదర్శించి నాకు నడు నొప్పి, నాకు కాళ్ళు నొప్పి, అమ్మ నువ్వు కొంచెం ఇటు చేసుకుంటూ వెళ్ళిపోయి వచ్చేస్తాను, 10 నిమిషాలు కూర్చుంటాను, లేకపోతే ఆ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి, లేకపోతే ఆ గట్టి దగ్గరికి వెళ్ళి, ఈ గట్టి దగ్గరికి వెళ్ళి చాలా సమయాన్ని గడిపేసేవారు ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగాల్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు. వ్యాపారాలు చేస్తూ వ్యాపారాల్లో మోసం చేసి సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రకరకాలుగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వారి ఇష్టాలు నెరవేర్చుకుంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే అవి ఏదో ఒక రోజున వారి జీవితాల్లో చాలా నాశనాన్ని తీసుకొస్తాయి, చాలా గలిబిలికరమైన పరిస్థితులు తీసుకొస్తాయి. వారి జీవితాల్లో శాంతి, నెమ్మది ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. ఒక జాగ్రత్తం కలిగిన ఒక వ్యక్తిని, ఒక పురుషునైనా స్త్రీనైనా చూడండి, వారి జీవితాల్లో సాఫీగా జరగవు, వారి జీవితాల్లో నెమ్మదికరమైన స్థితి ఉండదు, వారి జీవితాలు అలాగే ముందుకు కొనసాగుతాయి అనుకుంటున్నారా? అర్ధాంతరంగా ముగిసిపోతాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, మోసపూరితమైన గుణం కలిగిన వారి జీవితాల్లో ఉంటాయి. వారికి తెలియదు, వారు సంతోషం అనుభవిస్తున్నారు, వారు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు దాపురించిపోతున్నాయో వారికి తెలియదు. మరి వారు మోసంతో భయంకరంగా వ్యాపారం చేసేవాడు ఎప్పుడు ఎలాంటి గలిబిలికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో వారికి తెలియదు. ఉద్యోగంలో మోసం చేస్తూ జీవిస్తున్నవాడు, వాడికి ఉన్న ఆ యొక్క ఉద్యోగం ఎప్పుడు పోతుందో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి జైలు శిక్షణ అనుభవించాల్సి వస్తుందో, ఎలాంటి గందరగోళమైన పరిస్థితులు వస్తాయో వాడికి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ మంచివి కాదు, ఇవన్నీ కూడా దుష్టుని ఆలోచనలు, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన అపవాది సంబంధమైన విషయాలు. కాబట్టి వారి జీవితాల్లో వారు తాత్కాలికంగా సంతోషాన్ని అనుభవిస్తున్నట్టు విషయం చాలా భయంకరమైన గలిబిలిని గజిబిజిని వారు చూస్తారు. అందుకనే మన సొంత ఆలోచనల్ని, మన సొంత జ్ఞానాన్ని, తెలివితేటలను నమ్ముకుని మరి తొందరపాటు పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. నువ్వు జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి సేవ చేస్తున్నట్లుగా భావించి మీ యజమానులకి మీరు సేవ చేయమని దేవుడు చెప్తున్నాడు. ఆ చిత్తాన్ని నువ్వు అనుసరించి నీ ఉద్యోగాన్ని నువ్వు చాలా కరాఖండిగా, చాలా జాగ్రత్తగా, బాధ్యతగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఒకవేళ నీ యజమానుడు నిన్ను గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు, నేను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు, నేను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు, నీకు ఎలాంటి క్షేమాభివృద్ధి కలుగు చేయాలో అలాంటి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. కాబట్టి యజమానులను బట్టో, ఉద్యోగస్తులను బట్టో, కస్టమర్లను బట్టో, లేకపోతే ఎవరిని బట్టో నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించకూడదు. సాటి మనిషిని బట్టి, తోటి మనిషిని బట్టి, ఎదుటిగా నిల్చున్న వ్యక్తిని బట్టి నువ్వు మాట్లాడకూడదు. కానీ దేవుని చిత్తం ఏంటో దాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి, దాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని బట్టి నువ్వు అడుగులు వేయాలి. అది అంటే పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది, సమృద్ధిగా, సంతోషంగా, సంపూర్ణంగా పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది. దేవుడు తన పోలికలో చేసుకున్న మనిషి మాత్రం దేవుని చిత్తాన్ని చేయకోకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తున్నాడు. ప్రియులారా, దేవుని తెలుసుకున్న వారంగా మనం అలాగే బతికితే మనకేనో దేవుని తెలుసుకున్న వాళ్ళకి ఏంటి తేడా? మీరు ఎంతకాలం క్రితం తెలుసుకున్నారు యేసుప్రభుని? చాలా కాలం అయి ఉంటుంది. సో చాలా కాలం నుంచి మీరు చర్చికి వెళ్తున్నారు. మీరు దేవుని చిత్తాన్ని మీ జీవితంలో సంపూర్ణంగా మీరు చేస్తున్నారా? ప్రశ్నించుకోండి. మీ జీవితంలో నిజంగా మీరు చేస్తూ ఉంటే రియల్లీ మీరు బ్లెస్ చేయబడతారు. ఖచ్చితంగా, వాస్తవంగా మీరు దీవింపబడతారు, క్షేమాభివృద్ధి పొందుతారు. ఒక విషయంలో దేవుని చిత్తం చేసి, ఒక విషయంలో మీ బుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోక మర్యాదను అనుసరించి ఈ లోకాన్ని ఫాలో అయిపోతాం. చాలామంది ఈ లోకాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు, డ్రెస్సింగ్లో, లేకపోతే డెసిషన్లో, లేకపోతే స్టైల్లో, లేకపోతే బుద్ధుల్లో ఎలాంటి ట్రెండ్స్ ఫాలో అవుతారు. దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తం చేసేవారంగా మనం ఉండాలి. అవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి కాకపోతే యూ కెన్ ఎంజాయ్. ఒకసారి ఆ యొక్క ట్రెండ్ను, ఆ యొక్క స్టైల్ను తీసుకొచ్చి వాక్యంలో సింక్ చేయి. అది దానికి ఓబే అయితే, దేవుని యొక్క వాక్యం, దేవుని చిత్తానికి అది వాస్తవం అయితే యూ కెన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైంది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడుగు వేయద్దు. చాలామంది దేవుని చిత్తం చేయాలంటే అబద్ధం ఆడకూడదు, అది దేవుని చిత్తం, అబద్ధం ఆడుకోకుండా సత్యవర్తనులుగా ఉంటాం. అంటే దాని గురించిన ఆలోచన కానీ, దాని గురించిన ధ్యాస కానీ, దాని గురించిన పట్టుదల కానీ లేకోకుండా వారి ఇష్టానుసారం వారు బ్రతుకుతూనే ఉంటారు. దేవుని చిత్తం చేసి చూడండి, దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేర్చూడండి, చాలా బాగుంటుంది. దేవుని చిత్తం మనం చేసేవారంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఇది. సో దేవుని చిత్తం చేస్తే మన మార్గాలను దేవుడు సరళం చేస్తాడు, సాఫీ చేస్తాడు. అంతేకాక దేవుని చిత్తం చేయడం ద్వారా మనం నిరంతరం నిలుస్తాం. లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ మరి దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరం నిలుచునని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తం చేయడం ద్వారానంటండి మనం నిరంతరం నిలుస్తాం, నిత్యత్వం పొందుకుంటాం. కాబట్టి దేవుని చిత్తం చేయడం ద్వారా ఏంటి బెనిఫిట్ కలిగేదంటే, దేవుని చిత్తం చేయడం ద్వారా మన జీవితం సాఫీగా, సరళంగా, నెమ్మదిగా కొనసాగింపబడుతుంది. అది ఈ లోకంలో, ఈ జీవితంలో కలిగే బెనిఫిట్. అంతేకాక దేవుని చిత్తం జరిగించడం ద్వారా
మనం నిత్యత్వాన్ని పొందుకుంటాం. మనం నిరంతరం నిలిచే కృప దేవుడు మనకిస్తాడు. కాబట్టి దేవుని చిత్తం ఎందుకు చేయాలి అంటే దేవుని చిత్తం చేయమని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేవుని చిత్తం చేయాలి. అలాగే దేవుని చిత్తం చేయడం ద్వారా మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి? దేవుని చిత్తం చేయడం ద్వారా మన జీవితంలో సాఫీతనం, సరళత్వం, నెమ్మదితనం, క్షేమాభివృద్ధి కలుగుతాయి. అలాగే దేవుని చిత్తం చేయడం ద్వారా నిత్యత్వాన్ని మనం పొందుకోగలుగుతాం, నిరంతరం నిలుస్తాం. ఈ లోకంలో చాలా సంపాదించుకుంటాం కదా మనం. బంగారం చాలా వాల్యుబుల్ ఏమండి. అలాగే భూమి చాలా వాల్యుబుల్. చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు? భూమి మీద చేస్తారు. కొంతమంది బంగారం మీద చేస్తారు, కొంతమంది స్టాక్ మార్కెట్లో చేస్తారు. ఎందుకంటే వాల్యుబుల్ థింగ్స్ కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పెట్టుబడి పెడతారు. అయితే ఈ భూమి నువ్వు ఒక బిల్డింగ్ కట్టుకున్నా, 2 బిల్డింగులు కట్టుకున్నా, 1 ఎకరం కొన్నా, 2 ఎకరాలు కొన్నా, 200 ఎకరాలు కొన్నా, నువ్వు ఎంత సంపాదించినా ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. భూమి కూడా గతించిపోతుంది. సో ఇవన్నీ కూడా గతించిపోయేవే. ఇవన్నీ కూడా నీ కోసం నిలిచేవి కాదు, నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదు. సో కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తం మనం నెరవేరిస్తే నిరంతరం నిత్యత్వం మనం పొందుకుంటాం. కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదు కదా. ఈ లోకంలో మనం ఎందుకు కష్టపడుతున్నాం? మనం కష్టపడాలి, మనం సోమరులుగా ఉండకూడదు, మనకు ముందు కొనసాగాలి. అంతేగాని నువ్వు మోసాలు చేసి, వ్యాపారం చేసి, మోసాలు చేసి, ఉద్యోగం చేసి, భయంకరంగా నువ్వు పాపాన్ని కూడబెట్టుకొని, భయంకరంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసి, నువ్వు కష్టాల పాలై, ఇబ్బందుల పాలై, ఇరుకుల పాలై, నిత్యత్వాన్ని కోల్పోయే స్థితిలో నువ్వు ఉండకూడదు. కానీ నిత్యత్వాన్ని పొందుకునే స్థితిలో సత్యం ఎరిగి నువ్వు ప్రవర్తించాలి, సత్యం ఎరిగి నువ్వు జీవించాలి. సో అలాంటి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. సో అనేక సందర్భాల్లో దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏ విషయాలు, దేవుని చిత్తం ఏంటి అనేది చాలా కరాఖండిగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అనేక విషయాలు దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చూడాలంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. ఏమండి, దేవుని చిత్తం గురించి ఎక్కడెక్కడ రాయబడింది, దేవుని చిత్తం గురించి ఏం చెప్పబడింది, దేవుని చిత్తం ఏ విషయాలు, దేవుని చిత్తం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే వాక్యం బాగా చదవాలండి. వాక్యం బాగా చదివినప్పుడు దేవుని చిత్తం ఏంటి, ఏ సందర్భంలో దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుద్ది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేట దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట దేవుని చిత్తం. ఏమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట ఎప్పుడు? ప్రతి విషయంలో, లేమి అందు, ఉన్నత స్థితి అందు. ఏమండి, మన అబ్బాయి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూడికి పెట్టుకుంటాం, అవునా కదా? మరి 3 సబ్జెక్టులు పోతే, 2 సబ్జెక్టులు పోతే ఎవడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూడికి పెట్టుకుంటాడా? పెట్టుకోరు. బాధతో ఏంటి ప్రభా, ఏంటయ్యా, ఏసయ్యా అని చెప్పి కృంగిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లో మరి నీకు కలిగిన ఆనందంలో, సంతోషంలో నువ్వు ఎంజాయ్ చేయడం, జాయ్ అనుభవించడం కాదు, కానీ నీకు కలిగిన బాధలో కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఏది చేసినా మేలు కోసం చేస్తాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పి నువ్వు ఆలోచన చేసి ప్రార్థించుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పట్ల విశ్వాసాన్ని బలపరుచుకుని దేవుని యందు నిరీక్షణ కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తాడు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒకవేళ ఈరోజు మీరు విఫలమైపోయిన పరిస్థితుల్లో ఉంటే, చాలా బాధాకరమైన, నష్టపోయిన, చతికిల పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే గుర్తించండి, మీ బాధాకరమైన స్థితిలో, మీ విఫలమైన స్థితిలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగానే ఉండాలి. మీరు చెల్లించే స్తుతి మీ జీవితాన్ని మార్చిపోతుంది. మీరు దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, దేవుని ఎడల మీరు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు జీవితాల్లోకి మంచి రోజులు వస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చూస్తున్నాడండి మిమ్మల్ని, మనందరిని ఆయన చూస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారంగా ఉండాలి. దేవుడు దీవించినప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, లేకపోతే నీ బిడ్డలని గొప్ప ప్రయోజకం చేస్తేనే, నీ బిడ్డలను గొప్ప ఉన్నతమైన వారిగా చేస్తేనే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు, ప్రతి స్థితి యందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇది దేవుని చిత్తం అని చెప్తుంది. ఇది దేవుని చిత్తం. సో నువ్వు చతికిలు పడిపోకూడదు, నువ్వు ఆగిపోకూడదు, నువ్వు సాగిపోయేదానివిగా, నువ్వు సాగిపోయేవాడుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ముందుకు సాగిపో. దేవుడు నీ ఎదుటికి మంచి పరిస్థితులను తీసుకుని వస్తాడు. నువ్వు చతికిలు పడిపోయి దేవుని ఎడల ఉన్న నిరీక్షణను కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నువ్వు దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే దేవుని చిత్తం అది కాదు. నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే అది దేవుని చిత్తం కాదు. నువ్వు నడుము బిగించుకుని నిలిచి నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండే చిన్న కథ ఉంది. ఒక కథ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం ఒక సేవకుడు చాలా చక్కగా చెప్పిన ఒక కథ ఉంది.
ఒక పిచ్చుక ఉందంట. ఆ పిచ్చుక మరి ఎడారిలో పడిపోయి పైన భయంకరమైన ఎండ వేడి, కింద ఆ ఇసుక బాగా వేడెక్కిపోయి దప్పిక, కనీసం నీటి చుక్క కూడా కనిపించటం లేదు. కనీసం నీడకి వెళ్ళి సేద తీద్దామన్నా కూడా ఏమి నీడలేదు. భయంకరంగా కనుచూపు మేరలో నీరు కానీ చెట్టు కానీ ఏమీ లేదు. చాలా భయంకరంగా వేదన చెందుతూ ఏంటి జీవితం, చచ్చిపోతే మేలు, చచ్చిపోతే మేలు, చచ్చిపోతే మేలు అని, ఏంటి ఇది అని అల్లాడిపోతూ ఉంది. ఒక పావురం వస్తే ఆ పావురం దగ్గర ఈ పిచ్చుక అంతా తన గోడంతా వెళ్ళబుచ్చుకుందంట. ఇదిగో నీకైతే రెక్కలు ఉన్నాయి, నీకు రెక్కల్లో బలం ఉంది, ఆ రెక్కల బలం చేత నువ్వు ఎగిరిపోయి వెళ్ళిపోతున్నావు. ఇదిగో నా రెక్కలు బలహీనమైపోయాయి, నేను చిన్న పిచ్చుకను, నేను ఎక్కడలేకపోతున్నాను, ఈ నేల మీద నుంచోలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, చాలా కృంగిపోతున్నాను, నాకు దప్పికేస్తుంది, నాకు ఇచ్చేస్తుందంటే ఆ పావురానికి చెప్పినప్పుడు ఆ పావురం వెళ్ళి దేవదూతకు చెప్పిందంట. ఆ దేవదూత మరి పావురానికి ఒక సలహా ఇచ్చింది, ఆ పిచ్చుకను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమను. దేవుడు సర్వశక్తివంతుడైన దేవదూత పావురానికి చెప్తే ఆ పావురం అదే మాటను తీసుకొచ్చి పిచ్చుకి, ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు సాగిపో, దేవుడు చూసుకుంటాడని చెప్తే ఆ పిచ్చుక ఆ పావురం చెప్పిన మాట మీద నమ్మకం వచ్చింది. ఆ పావురం చెప్పిన మాటను విశ్వసించి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతుందంట. కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటుంటే ఒక నిరీక్షణ తనకు కలుగుతుంది. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను, దేవుడు నాకు మార్గాలను సరళం చేస్తాడు, నాకు మార్గాలను సరళం చేసి నాకు ఒక త్రోవ చూపిస్తాడు, నన్ను నడిపిస్తాడని దేవుడు దూత చెప్పింది కదా, దేవునికి కదా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగిపోతుందంట. కొనసాగిపోతుంది. అంతకుముందు నీరసం వచ్చేసింది, అంతకుముందు బలహీనం అయిపోయాను, కృంగిపోతాను, ఎవరు సహాయం చేస్తారు అనే ఒక ప్రశ్న తన మెదడులో, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరనే బాధ చేత కృంగిపోయింది. ఇప్పుడు నిరీక్షణ వచ్చింది, దేవుడు నాకు సహాయం చేస్తాడన్న ఆ నిరీక్షణ తన శరీరంలో తనకు తెలియని ఒక బలాన్ని ఇచ్చింది. అలాగే ముందుకు కొనసాగుతుంది, కష్టమైన ఇబ్బంది అయినా కొనసాగుతుంది. నడుస్తూ ఉండగా అంతకుముందు చతికిలు పడిపోయి నేను చచ్చిపోతాను అనుకున్నది దేవుడు నడవమన్నాడు కాబట్టి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక చోట చక్కటి నీరు కనిపిస్తే ఆ నీరు ఆ కొంచెం దూరంలో చక్కటి చెట్టు కనిపించింది. ఆ నీరు తాగి తన దప్పిక తీర్చుకొని ఒక నూతన శక్తిని పొందుకుంది. ఆ చెట్టు నీడకి వెళ్ళి సేద తీరింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఇందటిగా బాధలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, అది నిరీక్షణనిచ్చింది, విశ్వాసాన్నిచ్చింది. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సాగిపోయింది. మరి మంచి రోజులను దేవుడిచ్చాడు. కాబట్టి మీరు మీ బాధలో, మీ సమస్యల్లో మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు లేచి నుంచోండి, నడవండి, ముందుకు కొనసాగండి, సాగిపోండి. దేవుని ఎడల నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తం. ఖచ్చితంగా ఇది దేవుని చిత్తం. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రియులారా, మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులగుట దేవుని చిత్తం, మీరు జారత్వానికి దూరంగా ఉండుట దేవుని చిత్తం. చాలామంది వారికి వచ్చిన ఆలోచనలు, వారికి కలిగిన కోరికలను బట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. లేకపోతే లవ్ అని, లేకపోతే అదని ఇదని తిరగటాలు, ప్రేమని, మరి కాలేజెస్లో తిరగటాలు, లేకపోతే నేను అతన్ని ప్రేమించాను, నేను అమ్మాయిని ప్రేమించాను, నేను అతన్నే చేసుకుంటాను, ఆమెనే చేసుకుంటానని భయంకరమైన జారత్వపు ఆలోచనలతో, భయంకరమైన ఆలోచన విధానాలతో వారు నింపబడిపోయి వారి యొక్క ఆలోచనలు పాడు చేసుకోవడం, వారి జీవితాలను పాడు చేసుకోవడం, వారి భవిష్యత్తు అంతటిని పాడు చేసుకోవడం, వారి చదువును పాడు చేసుకోవడం, వారి ఉద్యోగాలను, వ్యాపారాలను పాడు చేసుకోవడం, భయంకరమైన దుస్థితి ఈ లోకంలో మనకు కనిపించడంలా దేవునికి వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధులగుట దేవుని చిత్తం, మీరు జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. సో ఎందుకు దేవుని చిత్తం అంటే అది క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, అది మనకి నెమ్మదికరమైన, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. ప్రియులరా, మనం జారత్వానికి దూరంగా ఉండాలి. మన ఆలోచనలు మంచివి కాదు, ఎవరి ఆలోచనలు మంచివి కాదు, ఎవరు మంచివారు కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు. కానీ మనం పరిశుద్ధులు అవ్వాలనే ఆలోచన ఉండాలి. నీ ఆలోచనలను అనుసరించి నువ్వు నడవకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నీ పరిస్థితుల్లో నిన్ను ప్రలోభపెట్టినట్లుగా, నీ పరిస్థితులు నిన్ను నడిపించినట్లుగా, నీ పరిస్థితులు నిన్ను ఆకర్షించినట్లుగా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఆకర్షిస్తే, నీ చుట్టూ ఉన్న మనుషుల చేత నువ్వు ఆకర్షింపబడితే, నీ చుట్టూ ఉన్న మనుషుల చేత నువ్వు పాప ప్రేరణ పొందితే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
జాగ్రత్తగా ఉండాలి. మీరు పరిశుద్ధులొకటి దేవుని చిత్తం. మీరు జాగ్రత్తకు దూరంగా పారిపోవటే దేవుని చిత్తం. మీరు జాగ్రత్తను జరిగించకూడదు. మీరు పాపపు ఊబిలో పడిపోకూడదు. అది దేవుని చిత్తం కాదు. అలా చేస్తే మీ జీవితంలోకి గలిబిలి, మీ జీవితంలోకి గజిబిజి, మీ జీవితాలకు నష్టం, భయంకరమైన ఉప్పిన మీ జీవితాల్లోకి వస్తాయి. కానీ మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటే మీరు క్షేమాభివృద్ధి పొందుతారు. మీరు నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకుంటారు. సంతోషకరమైన సాఫీకరమైన జీవితాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకోండి, ఈ 2 విషయాలు కూడా దేవుని చిత్తం. ఇలాంటి విషయాలు అనేకం దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఏ విషయాల్లో దేవుని చిత్తం ఏంటో మనం గుర్తించి మనం ముందుకు వెళ్ళాలి. కానీ మన సొంత ఆలోచనలు బట్టి కాదు, మన సొంత నిర్ణయాలను బట్టి కాదు. కాబట్టి దేవుని చిత్తం చేయడం ద్వారా మనం క్షేమాభివృద్ధి పొందుతాం. దేవుని చిత్తం ఏంటో గుర్తించడం ద్వారా, దేవుని చిత్తం నమ్మడం ద్వారా, దేవుని చిత్తాన్ని మన జీవితంలో అవలంబించడం ద్వారా మనం క్షేమాభివృద్ధి పొందుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం బాగా చదవండి. దేవుని యొక్క వాక్యం బాగా చదవడం ద్వారా ఏ పరిస్థితుల్లో ఎలా చేయడం, ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడతాం, ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం దేవుని చిత్తమో మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుడు మనకు బోధించే బోధన మనం నమ్మాలి. అలాంటి కృప, అలాంటి క్షేమాభివృద్ధి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయా. మీ చిత్తాన్ని చేయడానికి, మీ వాక్యాన్ని నమ్మటానికి, మీ వాక్యం అనుసరించి నడుచుకోవడానికి విన్న ప్రతి బిడ్డకి మీరు ధైర్యం ఇవ్వమని, విన్న ప్రతి బిడ్డకి మీరు అలాంటి తీర్మానం ఇవ్వమని, మీ కృపా కాపుదల అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.